ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల్లో అప్పడితే ఇవ్వట్లేదు. మీడియాలో చూస్తే ఇండియా నెంబర్ 1 అంటున్నారు, రికార్డులో చూస్తే ఇండియా 197 దేశాల్లో 102వ స్థానం. అవినీతిలో, అక్రమంలో, కుటుంబ పాలనలో, అప్పుల పాలనలో 100 కంటే దిగజారిపోయి ఉంది. కాబట్టి కాంగ్రెస్ కుటుంబ పాలన చూసాం 54 సంవత్సరాలు, వద్దు. కుల పాలన చూసాం 77 సంవత్సరాలు, వద్దు. మత పాలన చూస్తున్నాం, వద్దు. ప్రజాశాంతి పార్టీ, అవినీతి లేని రాజ్యం అంటే అందరూ అవినీతి చేస్తున్నారు, అందరికీ అధికారం. ఇప్పుడు కొంతమందికే అధికారం, కొన్ని కుటుంబాలే, కొన్ని కులాలకి. అందరి అభివృద్ధి మన ధ్యేయం. ఇప్పుడు కొందరే అభివృద్ధి పొందారు. మార్పు రావాలి. ఆ మార్పు ప్రతి విద్యార్థి, ప్రతి కార్మికుడు, ప్రతి నిరుద్యోగి, ప్రతి అమరవీరుడి కుటుంబం అభివృద్ధి చేయడం గురించి నాకు వదిలేయండి, ప్రజాశాంతి పార్టీకి వదిలేయండి. మీరు గ్రూపులు పెట్టండి, కమిటీలు వేయండి, మీరే మా కమిటీలు. ఒక్కొక్కరు 100 మందిని గ్రూప్ పెట్టండి, మినిమం 1000 మందిని పెట్టండి. ఇప్పటికే 95 లక్షలు దాటి మా వాట్సాప్ గ్రూపుల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరి గ్రూపులో చేరుకోండి. ఒక్క అవకాశం, తెలంగాణలో 10-12 పార్లమెంట్ సీట్లు గెలిపించండి. 100 రోజుల్లో అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తాం. మరలా 100 కంపెనీలు తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్లో మినిమం 35 సీట్లు గెలిచినా, ఒకవేళ టీడీపీ 60-70 గెలిచినా, వైసీపీ 60-70 గెలిచినా, కేజ్రీవాల్ 32 సీట్లతో ఢిల్లీ సీఎం ఎలాగయ్యారు, కుమారస్వామి కర్ణాటకలో 24 సీట్లలో 224లో ఎలా సీఎం అయ్యారో, ఒక బీసీ కాపుని, ఇంతవరకు బీసీ గాని కాపు గాని ముఖ్యమంత్రి కాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ కాపు, అది నేనా, అది ఇంకొక అభ్యర్థ. నేను ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను, మంచి స్పందన ఉంది. కనుక రండి, మన తెలుగు సత్తా దేశానికి, ప్రపంచానికి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఆపాం, 8,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. బాబు మోహన్ గారు మీరు మాట్లాడండి. మైకిల్ జరపండి సార్. ఇంకా కేఏ పాల్ గారికి, ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ, ఇంకా వేదిక మీద నేషనల్ పీస్ దాన్ని కూడా నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి లెటర్ హెడ్ చూసిన నేను, వారు నన్ను ప్రజాశాంతి పార్టీకి తెలంగాణ పక్షాన ప్రెసిడెంట్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యతగా టెంటే పడిపోతుంది సార్. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ గారికి ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడి పనిచేశాను సార్. మొన్న బీజేపీలో కూడా 12 రాష్ట్రాలు మనకు ప్రచారానికి తీసుకున్నారు సార్. బాంబేలో ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ కూడా నా ప్రచారంతో గెలిపించాను. అండమాన్లో గెలిపించాను, పశ్చిమ బెంగాల్లో గెలిపించాను. దాన్ని వాడుకోవడమే తప్ప నన్ను నా మనోభావాలు దెబ్బపట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు బీజేపీ వాళ్ళు. అలాగే టీఆర్ఎస్లో ఉన్నా, నేను టీడీపీలో ఉన్నా, కష్టపడి పనిచేశాను. అన్ని జిల్లాలు తిరిగాను, బాగా మోటివేట్ చేశాను. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపిరి తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక, మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని
రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. నేను అక్కడ పుట్టాను, అక్కడ నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. నువ్వే బెస్ట్ క్యాండిడేట్ అయితే కూడా చెప్తున్నారు సార్. కనుక కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి పేరు చేస్తానని సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అనుభవం ఉన్న వ్యక్తి, సికింద్రాబాద్ లో మీరు ఎక్కడ చూసినా ఆయన ఫోటో, కొత్త రాజకీయ నాయకుడు హరిప్రసాద్ గారు మాట్లాడతారు. బాబు మోహన్ గారు చక్కగా మాట్లాడారు. కమిటెడ్ సోల్జర్ గా పనిచేస్తామన్నవారు. ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అవ్వాల్సిన వారు రేపు నుంచి జాయిన్ అవ్వండి. ఎంపీలుగా తెలంగాణలో బాబు మోహన్ గారికి మీరు మీ నెంబర్ ఇవ్వచ్చా? తెలుసు సార్, చాలా అందరికీ తెలుసు. బాబు మోహన్ గారికి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు హరిప్రసాద్ గారు. ప్రెస్ అందరికి, మీడియా అందరికి నమస్కారం. నా పేరు కోనపరెడ్డి హరిప్రసాద్. నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఐఏఎస్ ఐపీఎస్ పాలిటిక్స్ ఫెయిల్ అయ్యారు, కానీ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్లు ఫెయిల్ కాదు. నేను ఈ పార్టీలో జాయిన్ అవడానికి కారణం కేవలం బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి నేను జాయిన్ కావాలని చెప్పి అనుకుని వచ్చేయాలి. నిన్న పాల్ గారితో, మా నేషనల్ ప్రెసిడెంట్తో సుదీర్ఘంగా చర్చ చేశాను 3 గంటల పాటు. బాబు మోహన్ గారిని తెలంగాణ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయండి, ఆంధ్రకు ఒకరు అనౌన్స్ చేయండి, మీరు నేషనల్ ప్రెసిడెంట్ ఉండండి, మీకైతే అందరూ పనిచేస్తారు, మీ నాయకత్వం అందరూ పనిచేస్తారు అని చెప్పాను. నా మాటని ఈరోజు అనౌన్స్ చేశారు, చాలా సంతోషం. అయితే ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ముందులాగా ఉండదు, ముందులాగా ఉండదు అనుకోవద్దు. మొత్తం సుదీర్ఘ మార్పులు జరుగుతాయి. కేఏ పాల్ గారు ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్. ఈ 197 దేశాల్లో కూడా జనానికి తెలుసు, మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో కూడా తెలుసు. ఇంతవరకు గ్రామాల నుంచి ఓట్లు ఎందుకు రాలేదంటే ప్రచారం జరగలేదు. ఇప్పుడు గ్రామాల్లో కమిటీలు, మండలాల కమిటీలు, జిల్లాల కమిటీలు, జిల్లా ప్రెసిడెంట్స్ వస్తారు, కాన్స్టిట్యూన్స్ వైజ్ ఇన్ఛార్జ్లు ఉంటారు. మొత్తం ఇక అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఈ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఆ 6-7 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల కన్నా తీటుగా ప్రజాశాంతి పార్టీ పిఎస్పి ఎదుగుద్ది. సో అలాంటి డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ప్రజాశాంతి పార్టీ అనగానే లైట్గా తీసుకోవడం చేయకండి, లైట్గా తీసుకోవద్దు. తర్వాత కేఏ పాల్ గారు ప్రపంచ దేశాల్లో ఎంతెంత చేశారో మీ అందరికీ తెలుసు. బాబు మోహన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్. ఆయన జాయిన్ అవ్వదు, ఎందుకు జాయిన్ కావద్దని చెప్పని నేను వచ్చి కన్సల్ట్ చేశాను. 1 నెల ముందు సత్యశీలన్ గోవింద్ ఆయనకి నేను కాంటాక్ట్ చేశాను, మెసేజ్ పెట్టాను, నేను పాల్ గారి పార్టీలో జాయిన్ అవుతాను, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవుతానని చెప్పని. తప్పకుండానండి అని చెప్పన్నారు. ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. బాబు మోహన్ గారు కూడా చెప్పాను, నేను కూడా జాయిన్ అవుతాను, మీరు జాయిన్ అయ్యారు కదా, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఇంతమంది మీడియా మిత్రులు వచ్చారు. నేను ఒకప్పుడు డక్కన్ క్రానికల్లో స్టాఫర్ని, డక్కన్ క్రానికల్ రిపోర్టర్గా పనిచేసాను నేను ఒకప్పుడు. సో 32 years ఐఏఎస్లో పనిచేశాను. అంతకుముందు డక్కన్ క్రానికల్ స్టాఫ్ రిపోర్టర్ని. ఇంకా వేరే చాలా న్యూస్ పేపర్లు పనిచేశాను. గోవాలో పనిచేశాను, రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను, చాలా న్యూస్ పేపర్స్లో పనిచేశాను. టీవీ మీడియా ఈ మధ్య వచ్చింది, దూరదర్శన్లో కూడా న్యూస్ ఎడిటర్గా చేస్తున్నాను హైదరాబాద్లో.